వీటితో పాటు సార్ ఫుడ్ మాట్లాడాం, సప్లిమెంట్స్, ఫంక్షనల్ మెడిసిన్ మాట్లాడాం. మూడోది వెరీ ఇంపార్టెంట్, ప్రొసీజర్స్ గురించి మాట్లాడదాం. ప్రొసీజర్స్ మీకు రకరకాల థెరపీస్ ఉన్నాయి సార్. మనకి సరౌండింగ్స్లో ఉండే స్ట్రెస్ మన బాడీని ఏదో చేస్తోందన్న విషయం అది అర్థం కాదు చాలా మందికి. ఇది సైన్సా, ఏమన్నా మంత్రమా, మ్యాజికా అనుకుంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెస్ రేడియేషన్ ఇస్ రియల్ సార్. పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ ఎక్కడ బాడీని టచ్ చేయదు, ఆరా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మీరు ఉంటారు. యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మ్యాగ్నెట్, ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మ్యాగ్నెట్, ఎంటైర్ యూనివర్స్ ఇస్ మ్యాగ్నెట్. దేని మీద కూర్చోవట్లేదు కదా, ఇట్స్ ఎవాల్వింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఎయిర్. సో బాడీలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మళ్ళీ మనం రెజ్యువినేట్ చేయాలంటే, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలంటే, బీపీ రెగ్యులేట్ చేయాలంటే, బయట నుంచి చిన్న చిన్న మ్యాగ్నెటిక్ రేస్ని లోపలికి మనం పంపగలిగితే ఇట్ విల్ ఇంప్రూవ్ ది బ్లడ్ సర్క్యులేషన్. దానివల్ల 180-120 బీపీతో వచ్చిన వాళ్ళు కూడా 120/80తో వెళ్తున్నారు. అండ్ వెరికోస్ వెయిన్స్తో వచ్చిన వాళ్ళు 30-40 డేస్లో వెరికోస్ వెయిన్స్ సర్జరీ తప్పదు, నో అదర్ మెథడ్, యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఓన్లీ అని చెప్పిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చి వెరికోస్ వెయిన్స్కి మ్యాగ్నెటిక్ థెరపీ చేయించుకుంటున్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అసలు లోపల ఆ వెయిన్స్ అన్ని లోపల కలిసిపోయినాయి. పెయిన్ మేనేజ్మెంట్కి దిస్ ఇస్ ద అల్టిమేట్. ఓన్లీ థింగ్ ఈజ్ పేస్ మేకర్ కానీ ఏదైనా మెటల్ కానీ ఏదైనా రాడ్ కానీ లోపల వేసుకుంటే అటువంటి వాళ్ళకి మాత్రం వీ డోంట్ రికమెండ్ పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ. ఇట్ హస్ టు బి డన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్ ఓన్లీ. కానీ రెగ్యులర్గా ఈ సెషన్స్ చేయించుకోవడం వల్ల వెంటనే వాళ్ళకి రిలీఫ్ వచ్చిన సందర్భాలు చాలా ఉండుంటాయి. ఒక్క రోజులో రాదమ్మా, కానీ మినిమం 7 days అప్ టు 21 days చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ ఫైండ్ ద డిఫరెన్స్. కోర్స్ మీరు ఇంకోటి కూడా చూసింటారు, కొలోన్ హైడ్రోథెరపీ మిషన్. అవును, దాంట్లో ఒక 40 minutes పడుకుని బయటకు వచ్చిన తర్వాత ద వే హీ ఫీల్స్, హీ ఆర్ షీ ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతారంటే 1 kilo బరువు తగ్గుతారు ముందు వెంటనే ఇన్స్టెంట్లీ. అంటే అంత చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అండ్ యువర్ గట్ ఈస్ బికమింగ్ వెరీ హెల్దీ. 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ గట్, అన్హెల్తీ గట్టే కదా వాళ్ళ. మళ్ళీ హెల్దీ బ్యాక్టీరియా కూడా పంపిస్తారు కదా. అల్టిమేట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ దట్ ఈస్ ద సంథింగ్ డిఫరెంట్ ఇన్ మా సెల్ హెల్త్ క్లినిక్లోనే అని ఎంత గర్వంగా చెప్పగలుగుతామంటే వి ఎన్ష్యూర్ గుడ్ బ్యాక్టీరియా, న్యాచురల్ గుడ్ బ్యాక్టీరియా విల్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు ద బాడీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. అది సార్. సో ద బ్యాలెన్స్ తప్పదు, గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. డిస్బయోసిస్ అవ్వదు, లీకీ గట్ మారదు. అది మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ ప్రొసీజర్ మన దగ్గర ఉంచాం. సో ఈ థెరపీస్ ఆర్ డెఫినెట్లీ సపోర్టింగ్ టు ది మేజర్ ప్రోటోకాల్. ఎసెన్షియల్ కిట్కి థెరపీస్ యాడ్ చేసుకుంటూ ఆహార నియమాలు పాటించమంటే, ఆహార నియమాలు అంటే అంతకుముందు 4 years బ్యాక్ వరకు కొద్దిగా భయపడేవాడిని, తినవద్దు అది తినవద్దు అని చెప్పాలంటే. ఎందుకంటే అన్నం తినబాక, ఎటువంటి గింజలు తినబాక, అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, గారి, పూరి ఏమి తినడానికి లేదు, పప్పు తినడానికి లేదు, పాలు వాడబాక, పంచదార వాడబాక, తేనె వాడబాక, బెల్లం వాడబాక, చింతపండు వాడబాక, స్వీట్స్ వాడబాక, ఫ్రూట్స్ వాడబాక, కొబ్బరి నీళ్ళు కూడా తాగబాక, దుంపలు తినబాక అంటే ఆడి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకేం తినాలి, గడ్డి తినాలి అన్నట్టుగా మాట్లాడి చూసేవాడు. దాని నుంచి వచ్చిన రీసెర్చ్ చాలా డెవలప్ అయ్యాం. ఇప్పుడు మేము ఏవి డిప్రైవ్ అవ్వట్లేదు. మీరు విల్ డిస్కస్ అబౌట్ దట్ ఫుడ్ ఆల్సో. మీరు యూఆర్ ఈటింగ్ ఎవ్రీథింగ్.